బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి సిఐడి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఆయన పనిచేశారు. మద్యం పాలసీలో వాసుదేవ్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. మద్యం కుంభకోణంలో వాసుదేవ్ రెడ్డిది కీలక పాత్ర అంటూ సిఐడి అధికారులు చెబుతున్నారు. డిస్టిలరీలు, డిపోలు, షాపులపై వాసుదేవ్ రెడ్డి అజమాయిషీ చెలాయించారని ఆరోపణలున్నాయి. జే బ్రాండ్లు తీసుకురావడంలో ఆయనే కీలక పాత్ర వహించారనే ఆరోపణలున్నాయి. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు తేవడంలోనూ వాసుదేవ్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సిఐడి చెబుతోంది. కేసులు వెంటాడడంతో 2 నెలలకు పైగా వాసుదేవ్ రెడ్డి పరారీలో ఉన్నారు. అజ్ఞాత ప్రాంతంలో వాసుదేవ్ రెడ్డిని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, పరారీలో ఉన్న వాసుదేవ్ రెడ్డి ప్రస్తుతం సిఐడి అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అప్డేట్ ఏంటి? వాసుదేవ్ రెడ్డి కూడా గతంలో బేవరేజ్ కార్పొరేషన్కి సంబంధించి ఎండీగా కూడా వ్యవహరించారు. ఏదైతే గతంలో పాలసీలు ఏవైతే ఉన్నాయో అంటే 2019 నుంచి 2024 కాల సమయంలో 5 సంవత్సరాల కాలంలో కూడా వైసీపీ ప్రభుత్వం 2 మద్యం పాలసీలు కూడా రూపొందించడం జరిగింది. 2021-22 మద్యం పాలసీలు కూడా వాళ్ళు అమలు చేయడం జరిగింది. ఈ మద్యం పాలసీల్లో మేజర్గా కూడా వాసుదేవ్ రెడ్డి కుంభకోణానికి పాల్పడినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే మద్యం ధరలకు సంబంధించి పెచ్చు రేట్లు అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న బేవరేజెస్కి సంబంధించి కానీ డిస్టిలరీకి సంబంధించిన తయారీలకు సంబంధించిన మద్యం కానీ వాటినే 70% మద్యం విక్రయాలకు ఈ ప్రభుత్వం సంబంధించి మద్యం దుకాణాల్లో, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం దుకాణాలన్నీ ప్రైవేట్ నుంచి మొదట కూడా గవర్నమెంట్లోకి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న డిస్టిలరీలు కావచ్చు, మొత్తం డిస్టిలరీకి సంబంధించి వాళ్ళకు అనుయాయులుగా ఉన్న డిస్టిలరీని వీళ్ళ అమ్మకాలకి ప్రభుత్వానికి తీసుకోవడానికి మద్యాన్ని కొనుగోలు చేసుకోవడానికి వీళ్ళు బేవరేజ్ కార్పొరేషన్ తరఫున వాసుదేవ్ రెడ్డి వ్యవహరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఈ నియామకాలు కానీ డిస్టిలరీలను కేటాయించడం కానీ ఆ మద్యం కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఈ షాపుల్లోకి అమ్మడానికి కానీ అన్నిటి నిర్ణయాలు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వరకు కూడా పోకుండా బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి నియంత్రించాడు. ఆ ఫైల్స్ అన్ని కూడా సర్క్యులేట్ చేశారని కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాసుదేవ్ రెడ్డి పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సిఐడి ఇప్పటికే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కేసు అనేది నమోదు చేస్తూ ఉంది, విచారణ కూడా చేపడతా ఉంది. 2 నెలల తర్వాత ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి సిఐడి అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకు వార్తలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక సమాచారమైన ఒక ప్రాంతంలో కూడా పెట్టి ఆ ప్రాంతంలో కూడా విచారణ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. గతంలోనే నాసిరకం మద్యాన్ని ఎక్కువగా విక్రయించారని కూడా ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించిన పార్టీలు 3 పార్టీలు కూడా బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఈ 3 అధినేతలు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా ఉంది. చాలామంది ఈ కల్తీ మద్యం వల్ల అధిక ధరల వల్ల చాలా ఇబ్బందులు పడ్డ దాఖలాలు కూడా గత ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా దీని మీద ఒక సిఐడి విచారణ ప్రభుత్వం ఆడడం జరిగింది. దానిపైన లోతైన విచారణ సిఐడి చేపడతా ఉంది. అంతేకాకుండా అన్బ్రాండెడ్కి సంబంధించి, ఎందుకంటే అసలు బ్రాండెడ్ మద్యంలో కూడా ఏదైతే ఆ కంపెనీ పేర్లు వినిపిస్తూ ఉన్నాయో ఆ కంపెనీల పేర్లు రీప్లేస్ చేయటం, అలాగే డిస్టిలరీలు వాళ్ళకి కావాల్సిన మద్యం తయారీ కంపెనీలకు టెండర్లు ఖరారు చేయటం, టెండర్లు ఖరారు చేయకపోయినా మద్యాన్ని డైరెక్ట్గా ప్రభుత్వ మద్యం దుకాణాలకు తీసుకురావడం, ఇలాంటి అన్ని అమ్మకాలు చేసుకోవడం వంటి కార్యక్రమాలన్నీ కూడా వాసుదేవ్ రెడ్డి హయాంలోనే జరిగాయని, వాసుదేవ్ రెడ్డి కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగినట్టుగా కూడా ప్రభుత్వం అయితే చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ సిఐడి అదుపులో వాసుదేవ్ రెడ్డి ఉన్నట్టు కూడా మనకు కొంత సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.